ఎగ్జాక్ట్లీ. ఓకే ఫైన్. సో యా ఇక్కడ యాక్టివ్ క్లస్టర్ వరకు ఎస్ ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. మహేందర్ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అన్న ఇది యాక్టివ్ గా ఉంది, ఇక్కడ నుంచి డేటా తీసుకొని ఉంటుంది, యాక్టివ్ డౌన్ అవ్వి ఏదైనా ఇష్యూస్ వస్తే ప్యాసివ్ ఆటోమేటిక్ గా అవుతుంది అనేది మీ క్వశ్చన్ కదా. మాన్యువల్ గా మనం ఏమైనా చేయాలా, మాన్యువల్ గా ఏం చేస్తామంటే అవును. ఎందుకంటే ఇది డిఆర్ రిలేటెడ్ కాదు. ఓకే ఇక్కడ ఇది డిఆర్ కాదు, డిఆర్ సపరేట్ గా ఉంటుంది. యాక్చువల్ గా డిఆర్ వాల్ట్ అనేది మళ్ళీ ఇక్కడ సపరేట్ గా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ మనం ఓన్లీ ఏంటంటే ఈ క్లస్టర్ ఎన్విరాన్మెంట్ అనేది ఓన్లీ ప్రైమరీ వాల్ట్ కి మాత్రమే మనం చూస్తాం. ఓన్లీ ఫర్ ద ప్రైమరీ వాల్ట్. ఇది ఏదైతే ఉందో ఇది మొత్తం కూడాను ప్రైమరీ వాల్ట్ కిందకి వస్తుంది. ఇక్కడ మనం మాట్లాడుకునే ఈ క్లస్టర్ ఎన్విరాన్మెంట్ ఓకే అప్లికేబుల్ ఫర్ ద ప్రైమరీ వాల్ట్. ఓకేనా, ఇది ప్రైమరీ వాల్ట్ లాగా అనమాట. సో ఈ ప్రైమరీ వాల్ట్ లో ఏమవుతుందంటే ప్రైమరీ ఓకేనా, ఇది ప్రైమరీ వాల్ట్. సో డిఆర్ వాల్ట్ సపరేట్ గానే ఉంది. మనకి డేటా రెప్లికేషన్ అనేది మళ్ళీ ఇక్కడ జరుగుతూనే ఉంటుంది. డిఆర్ఏ. సో ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది కూడా క్లస్టర్ కే కనెక్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ క్లస్టర్ కే కనెక్ట్ డిఆర్ కూడా. ఓకే, దీని ఐపీ అడ్రస్ ఉంటుంది. సో ఇక్కడ వాల్ట్ ఎన్ఎఫ్ఐల్ ఎలా ఉంటుందంటే ఒక వాల్ట్ ఐపీ అడ్రస్ ఈక్వల్ టు ప్రైమరీ వాల్ట్ ఐపీ అడ్రస్ కామా డిఆర్ వాల్ట్ ఐపీ అడ్రస్ అలా ఉండదు. ఇక్కడ ఏది ప్రైమరీ ఉందో ఏంటో తెలియదు. క్లస్టర్ ఎన్విరాన్మెంట్ లో క్లస్టర్ ఐపీ కామా డిఆర్ వాల్ట్ ఐపీ అడ్రస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఈ ప్రతి కాంపోనెంట్ లో కూడా ఎలా ఉంటుందంటే వాల్ట్ ఎన్ఎఫ్ఐల్ సో ఈ కాంపోనెంట్ లో ఓకే ఈ సర్వర్ లోనే ఉంటుంది, ఈ సర్వర్ లోనే ఉంటుంది. ఓకే, ఒకే కాంపోనెంట్ కి మల్టిపుల్ సర్వర్స్ ఉంటాయండి. అది హై అవైలబిలిటీ కాన్సెప్ట్. ఎందుకంటే మన పీడబ్ల్యూ కూడా మల్టిపుల్ ఒక యూఆర్ఎల్ ఇప్పుడు చాలా మంది యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక సర్వరే ఉంది, ఆ ఒక సర్వర్ డౌన్ అయిపోయింది. ఆ సర్వర్ ఇష్యూ ఫిక్స్ చేసేంత వరకు, ట్రబుల్ షూట్ చేసి ఇష్యూ ఫిక్స్ చేసేంత వరకు ఎవరికి పీడబ్ల్యూ యూఆర్ఎల్ వర్క్ అవుతుంది. అది ప్రాబ్లం అవుతుంది. అదే రెండు సర్వర్లోనే అనుకోండి, ఒక సర్వర్ డౌన్ అయినా ఇంకో సర్వర్ ఉంటుంది. సో అలా మనం ఓకే 3 సర్వర్స్ పెట్టుకోవచ్చు, 3 సర్వర్స్ పెట్టుకోవచ్చు, 4 సర్వర్స్ పెట్టుకోవచ్చు. ఓకే 5, 6. ఓకే, ఇక్కడ నేను పాయింట్ చెప్పడం మర్చిపోయాను. లోడ్ బ్యాలెన్సర్ లో మినిమం 2 అన్నాను కదా, ఆడ్ నెంబర్స్ కూడా ఉండొచ్చు. ఈవెన్ ఆర్ ఆడ్. ఓకే, నంబర్ ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ ఉండొచ్చు. ఈవెన్ ఆర్ ఆడ్ నెంబర్ సర్వర్స్ ఉండొచ్చు, ఆడ్ నెంబర్ ఆఫ్ సర్వర్స్ ఉండొచ్చు. బట్ ఇక్కడ ఓన్లీ ఈవెన్ నెంబర్ సర్వర్స్. అంటే ఎలా ఉంటుందంటే ఇది ఓన్లీ ఈవెన్ నెంబర్స్, ఓన్లీ 2 నోడ్ క్లస్టర్, 4 నోడ్ క్లస్టర్, 8 నోడ్ క్లస్టర్, ఓకే 16 నోడ్ క్లస్టర్స్ ఇలా ఉంటాయి. బట్ బేసిక్ గా మనం ఓన్లీ 2 నోడ్ క్లస్టర్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓన్లీ ఈ 2 తో సరిపెట్టుకుంటాం మనం. 4 నోడ్ క్లస్టర్ అంత అవసరం లేదని మనకి. సో ఇక్కడ చూడండి ప్రైమరీ వాల్ట్. సో ఇక్కడ వాల్ట్ ఎన్ఎఫ్ఐల్ ఇక్కడ ప్రతి కాంపోనెంట్ లోనే ఉంటుంది. ఇక్కడ వాల్ట్ ఎన్ఎఫ్ఐల్ లో ఐపీ అడ్రస్ ఎలా ఉంటుందంటే జనరల్ గా వాల్ట్ ఎన్ఎఫ్ఐల్ ఏముంటుంది, వాల్ట్ ఐపీ అడ్రస్ ఈక్వల్ టు ప్రైమరీ వాల్ట్ ఐపీ కామా డిఆర్ వాల్ట్ టైప్. సో ఇక్కడ మనం డైరెక్ట్ గా ప్రైమరీగా రన్ అయ్యి అలా పెట్టాము ఇక్కడ. ఓకేనా, క్లస్టర్ ఐడి. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ క్లస్టర్ ఐపీ ఇచ్చేస్తాం మనం. ఓకే, క్లస్టర్ ఐపీ ఎంత ఉంది, 10, 20, 30, 40 ఉంది కదా. 10 డాట్ ఓకే 20.30.40 కామా ఇది ఆటోమేటిక్ గా ఓకే ఇది మనం అప్డేట్, ఇది ఆటోమేటిక్ అప్డేట్ అయిపోతుంది క్లస్టర్ ఎన్విరాన్మెంట్ లో. ఎందుకంటే మనం ముందు ప్రైమరీ వాల్ట్ కదా ఇన్స్టాల్ చేసేది. ఈ ప్రైమరీ వాల్ట్ ఇక్కడ ఇది క్లస్టర్ ఎన్విరాన్మెంట్ అని తెలిస్తే ఆటోమేటిక్ గా మన కాంపోనెంట్స్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఈ ఐపీనే ఓకే క్లస్టర్ ఐపీ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. బట్ మళ్ళీ డిఆర్ అప్డేట్ చేసిన తర్వాత, డిఆర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఆర్ ఐపీ మనం మాన్యువల్ గా చేయాల్సిందే. ఓకేనా, డిఆర్ వాల్ట్. సో అసలు డిఆర్ ఎందుకు ఇక్కడ మీకు కాన్సెప్ట్ రావచ్చు అన్న, అసలు అక్కడే 2 సర్వర్లు ఉన్నాయి ఎప్పుడు వస్తాయంటే ఎప్పుడైతే ఎంటైర్ క్లస్టర్ డౌన్ అవుతుందో అప్పుడు డిఆర్కి వస్తుంది. అంటే యాక్టివ్ డౌన్ ఏమో అయినప్పుడేమో పాసివ్ యాక్టివ్ అవుతుంది. అప్పుడు ఒకసారి ఇది యాక్టివ్ గా ఉన్నప్పుడు ఇది డౌన్ అయితే ఇది పాసివ్, ఇది వర్క్ అవుతుంది. ఏదో ఒకటి మాత్రం యాక్టివ్ గా ఉంటుంది, ఇంకొకటి పాసివ్ గా ఉంటుంది.
సో అన్న మరి డిఆర్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే రెప్లికేషన్ తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం డిఆర్ ప్రైమరీ ఎప్పుడు అవుతుంది అంటే ఈ ఇక్కడ ఉన్న ఎంటైర్ క్లస్టర్ మొత్తం డౌన్ అయినప్పుడు మాత్రం 100% ఎంటైర్ క్లస్టర్ డౌన్. ఒకవేళ డిఆర్ వాల్ట్ కూడా డౌన్ అయితే అంటే అది ఇది రెండు డౌన్ అయితేనా? అవును. అప్పుడు గుడ్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే మనకు కావాలంటే మల్టిపుల్ డిఆర్స్ హౌస్ అంటే ఇన్ కేస్ లేదంటే మనకు ఒకటే ప్రైమరీ వాల్ట్ ఉంది, ఒకటే డిఆర్ ఉంది, అది అది ఫెయిల్ అయింది అంటే మనం ట్రబుల్ షూట్ చేసేంత వరకు ఎవ్వరికి సైబరాక్ వర్క్ అవ్వదు. ఓకేనా? ఓకే ఓకే వర్క్ అవ్వదు. లేదన్నా ముందు జాగ్రత్తగా ఒక ప్రైమరీ ఒక డిఆర్ కాదు, నేను 2 డిఆర్లు పెట్టుకుంటాను. అఫ్ కోర్స్ ఇట్స్ వెల్కమ్, యు ఆల్వేస్ వెల్కమ్. 3, 4, 5 ఓకే డిఆర్స్ పెట్టుకోవచ్చు. అంటే ఎన్విరాన్మెంట్ బట్టి నా వెరీ ప్రీవియస్ ఆర్గనైజేషన్ నేను వర్క్ చేసినప్పుడు ఓకే ఇక్కడ ప్రైమరీ వాల్ట్ అనేది స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ యాక్చువల్గా స్టాండర్డ్ అని ఉండేది. ఓకే ఒక డిఆర్ వచ్చేసి ఒక 4 or 5 డిఆర్ వాల్స్ ఉంటాయి మనకు. ఓకే ఓకే ఇక పీడబ్ల్యూఎస్ సర్వర్స్ వచ్చేసి ఒక 20 సర్వర్స్ ఉన్నాయి. 20 or అరౌండ్ 20 ఉండేవి. సిపిఎం ఒక 4 ఉండేవి. పిఎస్ఎం ఒక 40+ ఉండేవి. పిఎస్ఎంకి 40+ ఉండేవి. ఓకే ఏఎం అనేది మనకి ఇక్కడ చెప్పిన మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. ఎస్ బట్ ఉండేవి. ఇవన్నీ కూడా మీ అంత స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చేసేవాళ్ళం. ఓకే ఈ డేటా సెంటర్ ఒక చోట ఉండేది. ఈ ప్రైమరీ వరల్డ్ ఒక డేటా సెంటర్ లో, డిఆర్1 ఒక డేటా సెంటర్ లో, డిఆర్2 ఒక వేరే డేటా సెంటర్ లో. ఇక్కడ ఎన్ని డిఆర్లు ఉన్నా సరే ఒక డిఆర్ ఇంకో డిఆర్లో అంటే ఒక వాల్ట్ 2 వాళ్ళు ఒకే వాళ్ళలో ఉండకూడదండి. జస్ట్ రిమెంబర్ దట్ పాయింట్. ఓకే కెన్ యూ రిపీట్ అగైన్ మళ్ళీ ఒకసారి చెప్పు. వాల్ట్ ఇక్కడ 2 వాల్ట్లు అనేవి ఇక్కడ ఒకే డేటా సెంటర్ లో ఉండకూడదు. సో ఓకే అలా ఉంటే కనుక ఎప్పుడన్నా వాళ్ళు అక్కడ డేటా సెంటర్ లో నెట్వర్క్ ఇష్యూ రావడం, లేదంటే ఫ్లడ్స్ రావడం, ఇంకా పవర్ ఇష్యూ రావడం, ఇంకా ఏదన్నా వేరే ఇష్యూస్ వస్తే కనుక సో మనకి అప్పుడు ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అందుకని ఎక్కడికైనా డిస్ట్రిబ్యూట్ చేయాలి. మల్టిపుల్ డేటా సెంటర్స్ లో ఉండాలి మన సర్వర్స్. ఓకే ఓకే జస్ట్ ఎన్విరాన్మెంట్. సో క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఇక్కడ? లేదండి. ఇది ప్రైమరీ వాల్ట్. మీకు క్లస్టర్ వాల్ట్ అనేది ఇది మొత్తం ప్రతి కాంపోనెంట్ లో క్లస్టర్ అయిపోయి ఉంటుంది. సో ఓకే ఎప్పుడైతే మనకి క్లస్టర్ డౌన్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ కాంపోనెంట్స్ అనేవి ఇక్కడ అవుట్ అవుతూ ఉంటాయి డైరెక్ట్ గా. ఓకే అప్పుడు మాత్రమే కాంపోనెంట్స్ అనేవి అవుట్ అవుతూ ఉంటాయి. ఎన్ని పీడబ్ల్యూ సర్వర్స్ రెజ్యూమ్ దట్ ఇవన్నీ పీడబ్ల్యూ వస్తాయి. 6 సర్వర్స్ పీడబ్ల్యూ ఈ 6 సర్వర్స్ డిఆర్కి వచ్చేస్తాయి అన్ని. ఈ సిపిఎం సర్వర్ ఇక్కడ వచ్చేస్తున్నాయి. పిఎస్ఎంపి ఏఎం ఈ కాంపోనెంట్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఓకే క్లియర్? అర్థమైందా? ఓకే ఫైన్. నెక్స్ట్ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇంకోటి ఉంటుంది. ఓకే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒకటి. ఫస్ట్ మనం మాట్లాడుకుందేమో ఇది ఓకే స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిక్. అవన్నీ బేసిక్. ఎందుకు బేసిక్ అంటున్నానంటే ఇక్కడ ఒక పీడబ్ల్యూ ఒక సిపిఎం అంటే ఇక్కడ వాల్ట్ ఏమి ఓకే వాల్ యాక్చువల్ గా ఇలాగే ఉంటాయి. ఓకే బేసిక్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఒక పీడబ్ల్యూనే ఉంది మనకి ఇక్కడ. సో ఓకే నేను మల్టిపుల్ పీడబ్ల్యూస్ పెట్టి మల్టిపుల్ సిపిఎంస్ పెడితే అది బేసిక్ అవ్వదు. ఓకే ఈ 4 పీడబ్ల్యూస్ లేదా ఒక 5 పీడబ్ల్యూస్ సర్వర్స్ రెడీగా ఉన్నాయి. ఓకే ఎస్ ఈ అన్నిటిని లోడ్ బ్యాలెన్సర్ల మీద కూర్చోబెట్టాను. ఓకే లోడ్ బ్యాలెన్సర్ల మీద కూర్చోబెట్టి దీనికి లోడ్ బ్యాలెన్సర్ అయిపోయి ఉంటుంది. ఓకే లోడ్ బ్యాలెన్సర్ అయిపోయి ఉంటుంది. సో ఎవరైనా పీడబ్ల్యూఆర్ లో హోస్ట్ దాన్ని కనెక్ట్ ఓకే WRL లో కనెక్ట్ అవ్వడం ట్రై చేస్తా ఉంటే ఈ 5 సర్వర్ల నుంచి ఏదో ఒక సర్వర్ నుంచి వాళ్ళకి యాక్సెస్ వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళకి URL ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? ఓకే ఇక్కడ పీడబ్ల్యూఆర్ లేదు ఏదైనా ఇష్యూ ఒక పర్టికులర్ సర్వర్ ఇష్యూ ఉంది అంటే కనుక లెట్ అస్యూమ్ దట్ ఓకే ఈ పర్టికులర్ సర్వర్కి ఇష్యూ ఉంది. ఓకే ఈ సర్వర్ ఇష్యూ ఉంది. సో ఈ సర్వర్ నుంచి ఇన్ కేస్ ఓకే అది లోడ్ బ్యాలెన్సర్ లో తీసేయకపోతే ఏమవుతుందంటే ఇది ఫాల్ట్ ఇష్యూ ఉంది కదా. ఓకే ఎవరిదైనా యాక్సెస్ పీడబ్ల్యూఆర్ఎల్ ఓపెన్ చేయగానే వాళ్ళ రిక్వెస్ట్ ఈ పర్టికులర్ సర్వర్ నుంచి వెళ్ళిపోతుంటే కనుక వాళ్ళకి URL ఓపెన్ అవ్వదు. ఓకేనా? సో అప్పుడు ఇమీడియట్ గా మనం ఈ పర్టికులర్ సర్వర్ లోడ్ బ్యాలెన్సర్ రిమూవ్ చేయాలి. లోడ్ బ్యాలెన్సర్ నుంచి రిమూవ్ చేయకపోతే మనకు వచ్చే ఇష్యూ ఏంటో తెలుసండి. అండ్ నెంబర్ ఆఫ్ ఎండ్ యూజర్స్ ట్రైంగ్ టు ఓకే their access is trying to establish from this particular server, then the URL will not be work.
సో ఆబ్వియస్గా వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ యూఆర్ఎల్ వర్క్ అవ్వట్లేదంటే సైబర్ డౌన్ అయింది, మాకు ఇది చాలా ఇష్యూ ఉందని చెప్పి వెంటనే టికెట్ మెయిల్ రైట్ చేస్తారు. సో అది మళ్ళీ ప్రాబ్లం అవుతాయి. 1 or 2 యూజర్స్ అంటే ఫైన్, పర్లేదు. ఈ లోపల మనం చెక్ చేస్తే రిమూవ్ చేస్తాం. ఓకే, లేదు మల్టిపుల్ మనం రిమూవ్ చేయకపోతే టెన్స్ యూజర్స్ లేదంటే అలా ఎక్కువ 100 యూజర్స్ అలా వెళ్ళిపోతూ ఉంటే కనుక మనకి ఇష్యూ అవుద్ది. అందుకని వెంటనే రిమూవ్ చేయాలి లోడ్ బ్యాలెన్సర్ నుంచి. 5 సర్వర్స్ నుంచి ఒక సర్వర్ రిమూవ్ చేస్తే 4 సర్వర్స్ ఉంటాయి. 4 ఈక్వల్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాయి. మళ్ళీ ఈ ఫాల్టీ సర్వర్ని మనం ఒకసారి ట్రబుల్ షూట్ చేసి ఇష్యూ ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ వెంటనే లోడ్ బ్యాలెన్సర్లోకి యాడ్ చేస్తే మళ్ళీ 5 సర్వర్స్ అవుతాయి. 5 ఈక్వల్గా లోడ్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా? ఓకే. ఓకే, ఇది. సో దెన్ సిపిఎం సర్వర్. సిపిఎం 1 కానీ 2 కానీ ఉండొచ్చండి. అంటే మినిమం అంటే మల్టిపుల్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, మల్టిపుల్ సిపిఎం సర్వర్స్ ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే ఓకే, పిఎస్ఎంస్ కూడా మల్టిపుల్ ఉండొచ్చు. సో అది 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, ఓకే 20 ఉండొచ్చు. ఎన్ని ఉన్నా సరే ఇవి కూడా లోడ్ బ్యాలెన్సర్లోకి యాడ్ చేస్తాం. బట్ ఇక్కడ టెల్ మీ వన్ థింగ్, లెట్ మీ టెల్ యూ, సిపిఎంకి లోడ్ బ్యాలెన్సర్ కానీ క్లస్టర్ కానీ ఉండదండి. సో ఓకేనా? సో ఇది కూడా లోడ్ బ్యాలెన్సర్లో పెడతాం ఈ కాంపనెంట్స్. పిఎస్ఎంపి కూడా లోడ్ బ్యాలెన్సర్లోనే పెడతాం. బట్ మీకు ఇంకో డౌట్ రావాలి ఇక్కడ, ఓన్లీ లోడ్ బ్యాలెన్సర్ లో పెడుతున్నారు, వై నాట్ క్లస్టర్? ఎందుకని క్లస్టర్ లో పెట్టకూడదు? ఇక్కడ పెట్టొచ్చా పెట్టకూడదా? పెడితే ఏంటి, పెట్టకపోతే ఏంటి? మీకు తెలిసిందో చెప్పండి. ఈ పీవీడబ్ల్యూఏ పిఎస్ఎంపిని నేను లోడ్ బ్యాలెన్సర్ అని చెప్తున్నాను దాని నుంచి. అన్న వై నాట్ క్లస్టర్ అనేది ఓకే, ఎందుకు క్లస్టర్ ఎందుకు కాకూడదు, క్లస్టర్ లో ఎందుకు పెట్టకూడదు మీరు అనే క్వశ్చన్ సార్ క్వశ్చన్ చేసుకొని అది కరెక్ట్ కాదో చెప్పండి నాకు. అంటే క్లస్టర్ లో పెడితే ఒకటి దాని తర్వాత ఒకటి పని చేయకుండా నెక్స్ట్ ఇంకో దానికి వెళ్తుంది. దాన్ని దీంట్లో ఈక్వల్ గా చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ రైట్ థింగ్. సో ఇక్కడ ఏమవుతుందంటే మనకి మల్టిపుల్ సర్వర్స్ అనేవి రెడీ చేసి పెడతాం. ఇక్కడ పీవీడబ్ల్యూ చూడండి, 5 సర్వర్స్ ఉన్నాయి. సరే లెట్స్ సే 5 కాదు 6 సర్వర్స్ ఉన్నాయి, లేదా 4 సర్వర్స్ ఉన్నాయి అనుకోండి. హాఫ్ ఆఫ్ ద సర్వర్స్ ఓన్లీ వర్క్ చేస్తాయి కదా క్లస్టర్ లో. క్లస్టర్ ఎన్విరాన్మెంట్ లో ఓకే కొన్ని సగం మాత్రం యాక్టివ్ గా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఓకే క్లస్టర్ లో రెండు సర్వర్లు ఉంటే ఒకటే యాక్టివ్ గా ఉంది, ఒకటి పాసివ్. అంటే ఫస్ట్ సర్వర్ డౌన్, యాక్టివ్ ఉన్న సర్వర్ డౌన్ అయ్యేంత వరకు పాసివ్ సర్వర్ అలాగే ఐడిల్ గా చూస్తూ ఉంటుంది. అవునా? ఎస్. ఓకే. సో యాక్చువల్ గా సింపుల్ గా చెప్పాలంటే అంబులెన్స్ అంటే ఏం చేస్తుంది, మనకు కాల్ వచ్చేంత వరకు ఐడియల్ గా అలా కూర్చుని ఉంటుంది. అవునా? Yes. జనరల్ గా ఓకేనా? సో మామూలు నార్మల్ క్యాబ్స్ అనుకోండి ఎలా పడితే అలా తిరుగుతాయి. అంబులెన్స్ ఏంటి, అది ఎవరన్నా కాల్ చేస్తేనే ఏదైనా ఇష్యూ ఉందని చెప్తేనే అప్పుడు దాకా పాసివ్ గా ఉంటుంది, జమ్మున యాక్టివ్ అయిపోతుంది కదా. ఎస్. సో Yes. ఇది కూడా అంతే. సో ఒక సర్వర్ యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. అప్పుడు దాకా ఏంటంటే అంబులెన్స్ దానికి కాల్ రానంత వరకు దానికి ఓకే ఆ రిసోర్స్ వేస్ట్. ఒక వ్యాన్ అలా రెడీ అలా పెట్టుండాలి, దానికి పెట్రోల్ పోసి ఉండాలి, దానికి డ్రైవరు ఓకే, ఇవన్నీ అనేది వేస్ట్. అవునా జనరల్ గా మాట్లాడితే. కానీ ఎప్పుడైతే ఓకే దానికి నిజంగా కాల్ వస్తుందో అప్పుడు మాత్రమే దానికి యూటిలైజ్ చేసుకున్నట్టు. కానీ ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదా. ఇక్కడ మనకేంటి ఈ యాక్టివ్ సర్వర్ ఉంది, ఓకే ఈ పర్టికులర్ యాక్టివ్ ఉంది, ఇది ఎప్పుడు డౌన్ అవుతుందో తెలియదు మనకి. కానీ అవుతుందేమో అనే ఉద్దేశంతో పాసివ్ పెట్టేసుకున్నాం. అంటే ఇక్కడ ఒక సర్వర్ ని ఆటోమేటిక్ గా మనం రిసోర్స్ వేస్ట్ చేస్తున్నట్టు క్లస్టర్ లో లిటరల్ గా చెప్పాలంటే. అదే ఇక్కడ చూడండి, స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రైమరీ వాళ్ళు డౌన్ అయింది, ఒక సర్వరే ఉంది, ఒక సర్వర్ డౌన్ అయిన డిఆర్ ప్రైమరీ అయిపోతుంది కదా. ఎస్. రిసోర్స్ ఏం వేస్ట్ చేయట్లా. ఆబ్వియస్ గా ఇక్కడ కూడా చూడండి, ఇదే డిఆర్ వాల్ట్ ఇక్కడ కూడా ఉంది మనకి, ఇక్కడ కూడా ఉంది. సో ఇక్కడ 2 సర్వర్లు పెట్టడం వల్ల ఓకే ఇక్కడ ఒక సర్వర్ మాత్రమే యాక్టివ్ అవుతుంది, ఇంకో సర్వర్ పాసివ్ గా ఉంటుంది. ఓకే సో అది పాసివ్ యాక్టివ్ డౌన్ అయ్యేంత వరకు పాసివ్ కామన్ గా ఐడియల్ గా చూస్తూనే ఉంటుంది తప్ప అది యాక్టివ్ అవ్వదు. ఓకేనా? క్లియర్? సో ఇక్కడ మనం ఎందుకు Clear. పెట్టలేదన్నా అంటే కనుక, సో మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు ఇక్కడ పీడబ్ల్యూఆర్ఎల్ అన్ని సర్వర్ల నుంచి ఇప్పుడు 5 సర్వర్లు ఉన్నాయి. 5 సర్వర్లు క్లస్టర్ లో పెడితే ఏమవుతుంది, ఒకళ్ళ లేదా 6 సర్వర్లు అనుకోండి, 6 సర్వర్లు క్లస్టర్ లో పెడితే 3 సర్వర్లు యాక్టివ్ ఉంటాయి, 3 పాసివ్ గా ఉంటాయి కదా. లేదు 4 సర్వర్లు ఉన్నాయి, ఉన్న 4 సర్వర్లు క్లస్టర్ పెడితే 2 సర్వర్లు యాక్టివ్ ఉంటాయి, 2 సర్వర్లు అంటే హాఫ్ ఆఫ్ ద సర్వర్స్ ఎనర్జీ మనం వేస్ట్ చేస్తున్నాం ఐడియల్ గా కూర్చోబెట్టి. మనం ఓకే లోడ్ అనేమేమో మొత్తం సగం ఈ రెండింటి మీద వేస్తున్నాము. సో అదే లోడ్ అన్ని 4 సర్వర్ల మీద వేసాం అనుకోండి, 4 సర్వర్లు బాగానే ఉంటాయి. ఏదైనా ఒక సర్వర్ ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఒక సర్వర్ ట్రబుల్ షూట్ చేస్తే సరిపోతుంది. అవునా? Yes. ఓకే విష్ణు, మహేష్, మహేందర్.
ఓకే అండి, క్లియర్ క్లియరా? ఓకే. విష్ణు? క్లియర్. క్లియర్. క్లియర్ ఓకే. ఓకే. సో ఇది. ఈ 2 కాకుండా ఓకే. థర్డ్ క్లౌడ్ అనేది ఉంది. క్లౌడ్ ఈస్ నథింగ్ బట్ క్లౌడ్ ఎన్విరాన్మెంట్‌లో ఇక్కడ చూడండి. ఈ 2 ఎన్విరాన్మెంట్‌లో మనం మాత్రమే ఇన్‌స్టాల్ చేస్తాం. ఓఎస్ సర్వర్స్ రెడీగా ఉండి దానిలో ప్రైమరీ వరల్డ్ ఇన్‌స్టాల్ చేసేది మనమే, డిఆర్ వరల్డ్ ఇన్‌స్టాల్ చేసేది మనమే. ఓకే. పీడబ్ల్యూఎస్, సిపిఎం, పిఎస్ఎం, పిఎస్ఎంపి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వి ఆర్ గోయింగ్ టు ఇన్‌స్టాల్ బై అవర్ ఓన్. మనం మాత్రమే చేస్తాం. బట్ క్లౌడ్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాడు అంతా సెటప్ అంతా రెడీ చేసి ఇదిగో మీ ప్రైమరీ వాల్ట్, ఇదిగో నీ డిఆర్ వాల్ట్, ఇదిగో పీడబ్ల్యూ అంటే వాడు ఇన్‌స్టాల్ చేసి పెడతాడు మొత్తం రెడీ చేసి నీకు సర్వర్ నేమ్స్, ఐపీ అడ్రస్ ఇస్తాడు అంతే. అర్థమవుతుందా? సో క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వెరీ ఈజీ. అంటే మనం ఇన్‌స్టాల్ చేయట్లా. మొత్తం వాడు ఓకే. రెడీ చేసి ఇచ్చేస్తున్నాడు. వాడు రెడీ చేసి ఇస్తున్నాడు. మనం జస్ట్ ఆ సర్వర్‌ని మేనేజ్ చేస్తున్నాం అంతే. దట్ ఈస్ క్లౌడ్. ఇక్కడ ఇప్పుడు రియల్ టైమ్ లో క్లౌడ్ వాడతారన్నా క్లస్టర్ టైప్ వాడతారా స్టాండ్ అలోన్? మూడు ఉన్నాయి. క్లౌడ్ ఇప్పుడు వెరీ రేర్ గా ఉంది. ఇప్పుడు రీసెంట్ గా వచ్చింది క్లౌడ్. సో అంటే ఉంది ఓకే. కానీ ఎక్కువ వాడట్లేదు. ఆల్మోస్ట్ లైక్ ఒక 1 ఇయర్ నుంచి కొంచెం యూజ్ చేస్తా ఉన్నారు. అంటే ఇవన్నీ ఎందుకయ్యా ఓకే. మనం ఎందుకు ఇన్స్టాల్ చేసుకోవడం, వాళ్ళే చేస్తారు అనే విధంగా కొంతమంది వాళ్ళు చేసిస్తారు కదా. మొత్తం మన క్లౌడ్ లో నీకు ప్రైమరీ వాల్ట్ ఒకటి కావాలంటే ఒకటి ఇచ్చేస్తారు, 2 డిఆర్ వాళ్ళు అంటే 2 రెడీగా చేసి పెడతారు. పీడబ్ల్యూ ఎన్ని సర్వర్స్ ఓకే. కావాలి, సిపిఎం ఎన్ని కావాలి, పిఎస్ఎం, పిఎస్ఎంపి ఇవి ఎన్ని కావాలో పే అండ్ యూజ్ అన్న? అంతే. పే అండ్ యూజ్ అంతే. ఎగ్జాక్ట్లీ. ఓకే. క్లౌడ్ కదా, పే అండ్ యూజ్. ఓకేనా? సో అది మొత్తం ఓకే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా రెడీ చేస్తాడు. మనం ఏం ఇన్స్టాల్ చేసే పని లేదు. జస్ట్ ఈ సర్వర్స్ అన్ని మనం మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకేనా? ఓకే. సో దిస్ ఇస్ క్లౌడ్. క్లౌడ్ ఏం లేదండి, మొత్తం మనకి సేమ్ రెడీ. విష్ణు అంటే ఏదో అన్ని ఇన్‌స్టాల్ చేస్తారు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే మనం ట్రబుల్ షూటింగ్ చేసేది వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే అంతే. అవును. మనకి ఎన్ని కావాలో మనకి రెడీ చేసేసి వాళ్ళ పేమెంట్ ఇస్తే అది అజ్యూర్ లో, అదే మామూలుగా ఏడబ్ల్యూఎస్ లో ఉంది. ఓకే. మైక్రోసాఫ్ట్ లో ఉంది, గూగుల్ ఉంది, గూగుల్ క్లౌడ్, వీటిలో ఏదో క్లౌడ్ ఉంది మనకున్న. ఓకే. క్లౌడ్ వాళ్ళు తీసుకొచ్చి సైబర్క్ ని రెడీ చేసి ఇస్తారు. మనం మేనేజ్ చేసుకుంటూ ఉంటాం అంతే సర్వర్ని. ఓకే. సో ఓకే. అది స్టాండర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, లేదంటే క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే. క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మనం ఇన్స్టాల్ చేయలేదు అంతే. బట్ అది క్లౌడ్ అవ్వచ్చు. ఓకే. ఇది అది దాని ఏమంటే స్టాండర్డ్ అవ్వచ్చు. ఓకేనా? క్లౌడ్ లో ఇంకొక ఈ చిన్న పాయింట్ ఏంటంటే క్లౌడ్ అనేసరికి మొత్తం వర్చువల్ వస్తాయి, అన్ని వర్చువల్ సర్వర్ వస్తాయి. బట్ ఇక్కడ ఓకే మనకి స్టాండర్డ్ క్లస్టర్ లో మనకి ప్రైమరీ వరల్డ్ వచ్చేసి యాక్చువల్ గా డిఆర్ వరల్డ్, ప్రైమరీ వరల్డ్, డిఆర్ వరల్డ్ సైబరాక్ సైజ్ చేసేది ఏంటంటే మీకు ప్రైమరీ వరల్డ్, డిఆర్ వరల్డ్ ఫిజికల్ సర్వర్స్ అయితే బాగుంటాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఫిజికల్ సర్వర్స్. సో వాట్ ఈస్ ద ఫిజికల్ సర్వర్? ఫిజికల్ అంటే ఏంటి? అది కాకుండా వర్చువల్ అంటే ఎస్. ఇప్పుడు మనం ఆ బేసిక్స్ ఒకసారి దానిలోకి వెళ్దాం. సో ఇవి చూడండి. సో సర్వర్ టైప్స్ ఇవే కదా మనం మాట్లాడుకుంది. సో సర్వర్ టైప్స్ లో ఓకే ఎలా ఉంటాయి అంటే, సో సర్వర్ టైప్స్ అనగానే యాక్చువల్ గా ఫిజికల్, ఒకప్పుడు ఫిజికల్ సర్వర్ మాత్రమే ఉండేవి. ఓకే. దాని తర్వాత వర్చువల్ అనేది వచ్చింది. ఓకే. వర్చువల్ సర్వర్ అంటే సర్వర్ మన డేటా సెంటర్ లో ఇక్కడ మన కళ్ళ ముందు ఉండదు, మన డేటా సెంటర్ లో ఉండదు. ఓకే. ఎక్కడో ఉంటుంది. ఓకే. ఇక్కడ మన కళ్ళ ముందు మన డేటా సెంటర్ లో ఉండేదేమో ఫిజికల్ సర్వర్. ఓకే. డేటా సెంటర్ లో ఎగ్జిస్ట్ అవుతూ ఉంటుంది. వర్చువల్ సర్వర్ అనేది డేటా సెంటర్ లో కనపడదు. ఓకే. ఒక సర్వర్ మాత్రమే ఉంటుంది. ఆ ఒక సర్వర్ మీద వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు తర్వాత ఏంటంటే క్లౌడ్ సర్వర్స్. ఇవి కదా టైప్స్ మీకు తెలిసినాయి. సో ఫిజికల్ సర్వర్ అంటే డేటా సెంటర్ లో ఎగ్జిస్టింగ్ అవుతూ ఉన్న సర్వర్ ని ఫిజికల్ సర్వర్స్ అంటాం. ఓకే. ఇది ఓన్లీ ఫిజికల్ డేటా సెంటర్ గైస్ ఉంటారు. ప్రతి ఆర్గనైజేషన్ కి కొన్ని డేటా సెంటర్స్ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే సర్వర్ ఓకే అక్కడ కనబడుతూ ఉంటుంది. దానికి కేబుల్స్, వైర్స్, పవర్స్ మన ల్యాప్టాప్ గానీ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటాయి. ఓకేనా? ఓకే. అది ఓకే. ఫిజికల్ సర్వర్స్. అంటే అక్కడ ఏంటంటే డేటా సెంటర్ లో మనం వాడకపోయినా పవర్ ఇవ్వాల్సి వస్తుంది, బ్యాటరీ ఇవ్వాల్సి వస్తుంది, దాని స్పేస్ డేటా సెంటర్ స్పేస్ ఎలకేట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఇక్కడ వర్చువల్ సర్వర్ ఏంటంటే ఈ వర్చువల్ సర్వర్ అనేది ఒక 2 టైప్స్ గా మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే. వర్చువల్ సర్వర్ ని ఒకటి VMware ఐడియా ఉంది కదా, VMware ఐడియా ఉంది కదా మీకు? ఉందన్న. VMware హైపర్వైజర్. ఓకే. VM హైపర్వైజర్. సో VMware. ఈ VMware లో ESXi అనే కాన్సెప్ట్ ఉంటుంది. ESXi. ఓకే.
EXI అనేది ఉంటుంది. ESXi మీద ఓకే ఒక పర్టికులర్ సర్వర్, ఇది ఫిజికల్ సర్వర్ EXI అనేది. దీని మీద అరౌండ్ 200+ సర్వర్స్ మనం ఓకే వర్చువల్ సర్వర్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ 200 సర్వర్లు మనకు కనపడవు, ఓన్లీ ESXi కనపడుతుంది డేటా సెంటర్లో. డేటా సెంటర్ యొక్క సర్వర్ మాత్రం మనకు ఫిజికల్ కనపడుద్ది. దీని మీద ఒక క్రియేట్ చేసిన వర్చువల్ సర్వర్స్ 200 సర్వర్స్ అనుకోండి, ఈ 200 సర్వర్స్ మనకు కనపడవు. ఎందుకంటే ఇది EXXi మీద ఈ వర్చువల్ సర్వర్స్ అన్నాం, అందుకనే కనపడవు. వర్చువల్ ఫిజికల్ అంటే ఫిజికల్ గా ఒకసారి ఫిజికల్ గా వచ్చి మాట్లాడమంటాం, అరే వర్చువల్ గా వద్దు, లేదంటే వర్చువల్ మీటింగ్స్ అంటే. వర్చువల్ మీటింగ్స్ అంటే ఏంటి? జూమ్ మీటింగ్స్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది వర్చువల్ కదా, వర్చువల్ మీటింగ్. ఎస్ బ్రో. ఒక ఫిజికల్ గా మనం ఒక ఆఫ్లైన్ లో ఒక క్లాస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అది ఫిజికల్ అవుతుంది. సో మనకి సర్వర్ వైజ్ గా వచ్చేసరికి డేటా సెంటర్ లో ఎగ్జిస్టింగ్ అయితేనేమో అది ఫిజికల్ సర్వర్ అంటాం. సో ఇవి మిగిలినవి కానివేమో వర్చువల్ సర్వర్స్ అంటాం. వర్చువల్ సర్వర్ లో యాక్చువల్లీ 2 టైప్స్. ఓకే, ఇక్కడ VM వేరు, ఇక్కడ క్లౌడ్. ఇది వర్చువల్ సర్వర్ లో క్లౌడ్. వర్చువల్ లో 2 టైప్స్. సో ఇక్కడ ఈ VMware వచ్చేసి ఇక్కడ ఒక ఇది ఒకటి ఫిజికల్ సర్వర్ ఉంటుంది. ఈ ఫిజికల్ సర్వర్ మీద 200 సర్వర్స్ వర్చువల్ సర్వర్స్ ఉంటాయి. క్లౌడ్ అనేది మళ్ళీ మల్టిపుల్ సర్వర్స్. క్లౌడ్ అనేది మనకి AWS ఉంది, ఓకే, అమెజాన్ ఉంది, Azure ఉంది, గూగుల్ ఉంది, ఓకే. ఇలా మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఇట్స్ నాట్ ఓన్లీ 1 or 2, మల్టిపుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఓకే, ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఉన్న సర్వర్స్ చాలా వచ్చాయి మనకి. అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి సర్వర్ VMA అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ కూడా VMA సర్వర్స్, ఓకేనా? ఓకే, మనం వర్చువల్ సర్వర్స్. బట్ సైబరాక్ ఏం సజెస్ట్ చేస్తుంటే మీరు ఏది ఎలాగైనా ఉండవండి, ప్రైమరీ వాల్ట్ అండ్ DR వాల్ట్స్ అనేవి ఫిజికల్ సర్వర్స్ మెయింటైన్ చేయండి అనేది వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. అర్థమవుతుందండి? ఓకే, గాట్ ఇట్. ఓకే, ఈవెన్ క్లస్టర్ ఎన్విరాన్మెంట్ లో కూడా ఫిజికల్, ఇక్కడ ఫిజికల్ సర్వర్స్ మనం చేయొచ్చు. ఇది మేము క్లస్టర్ 2012 లో మేము వర్క్ చేసినప్పుడు ఇది వర్క్ చేయొద్దని ఏమంటాం, ఇది మేము ఓన్ గా చేస్తూ ఉన్నాం. ఫిజికల్ సర్వర్స్ అంటే వర్చువల్ సర్వర్స్ ని క్లస్టర్ చేయొచ్చు, ఫిజికల్ సర్వర్స్ ని క్లస్టర్ చేయొచ్చు. ఫిజికల్ సర్వర్స్ ని క్లస్టరింగ్ చేయడం చాలా కష్టం. వర్చువల్ సర్వర్స్ yes we can manage. So this is how we can have the different cloud different infrastructures. One is standalone, most of the guys are using that. ఓకే, క్లస్టర్ ఓకే, వెరీ రీసెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మూవ్ అవుతుంది. క్లౌడ్ అనేది మీ ఇష్టం, స్టాండర్డ్ లో క్లౌడ్ ఉంటుంది, క్లస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో క్లౌడ్ ఉంటుంది. క్లౌడ్ అనగానే ఏం లేదు, వాడు సర్వర్లు తీసుకొచ్చి మీ చేతిలో పెడతాడు, అన్ని రెడీ చేసి ఇన్స్టాల్ అయి ఉంటుంది, కాన్ఫిగర్ చేసి మొత్తం రెడీగా ఉంటుంది. జస్ట్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ దట్ సింపుల్. ఓకేనా? మన క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి అనేది వాడు చెప్తే వాడు ఆటోమేటిక్ గా దాని ప్రకారం సర్వర్స్ రెడీ చేస్తాడు. సో ఇది ఫిజికల్ సర్వర్, వర్చువల్ సర్వర్. ఓకే, ఇక్కడ సర్వర్ టైప్స్ అనగానే ఇంకా కొన్ని టైప్స్, అంటే దీనిలోనే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఓకే, సర్వర్ టైప్స్ అనగానే దీనికి ఇంకొక టైప్ వస్తుంది. వాట్ ఈస్ ది సర్వర్ టైప్ అనగానే డొమైన్ సర్వర్, లోకల్ సర్వర్ అంటాం. డొమైన్ సర్వర్, లోకల్ సర్వర్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో వాట్ ఈస్ డొమైన్, వాట్ ఈస్ లోకల్ సర్వర్? ఓకే, ఇవి తెలుసుకోవాలి. దీనికన్నా ముందు అసలు వాట్ ఈస్ సర్వర్ అనేది తెలుసుకోవాలి మనం. వాట్ ఈస్ సర్వర్? ఇప్పుడు సర్వర్ డెఫినేషన్ ఐడియా ఉందండి? ఓకే, మహేందర్? Server is nothing but one type of computer. ఓకే, కరెక్ట్. ఓకే, దెన్ అది ఎందుకు యూజ్ చేస్తాం? మీరు చెప్పింది కరెక్టే, డెఫినేషన్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. బట్ మళ్ళీ దాని సర్వర్ అని ఎందుకు అంటున్నాం? ఇప్పుడు మనం డెస్క్టాప్ ఉంది, అదొక కంప్యూటరే. ఓకే, ల్యాప్టాప్ ఉంది, కంప్యూటరే. ఓకే, బట్ సర్వర్ ని సర్వర్ అని ఎందుకు పిలుస్తున్నాం? దాని ఓకే, అసలు దానివల్ల బెనిఫిట్స్ ఏంటి మనకి? Server, maybe they are connecting to devices in ఓకే, కొంచెం క్లోజ్ గా వచ్చారు. ఓకే, కరెక్టే, బట్ మీరు కొంచెం క్లోజ్ గా వచ్చారు, పర్లేదు. ఓకే, సో సర్వర్ ఇస్ నథింగ్ different ఎక్కడి నుంచి అయినా యాక్సెస్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది సర్వర్ ని విత్ ప్రోటోకాల్. ఓకే, దట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద థింగ్. ఓకే, ఫైన్. ఇంకా సర్వర్ లో డేటా స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, దాన్ని యాక్సెస్ చేసుకోవడానికి అవైలబిలిటీ. ఓకే, ఫైన్. మెయిన్ గా సర్వర్, వాట్ ఇస్ సర్వర్ అనగానే సర్వర్ ఇట్స్ సర్వింగ్ టు ద క్లయింట్స్. సర్వర్ ఈస్ ఓకే, ఇట్స్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్, హార్డ్వేర్ అండ్ మల్టిపుల్ థింగ్స్. ఓకే, మల్టిపుల్ థింగ్స్ అంటే
మల్టిపుల్ అప్లికేషన్స్ ఉంటాయి. సాఫ్ట్వేర్ అనగానే ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే ఒక పీసీ మనకు కనపడుతుంది, ఒక మైక్రోసాఫ్ట్ విండోస్ అది కదా. సో అలా కాదు, మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనగానే మైక్రోసాఫ్ట్ అనగానే అది అందులో కూడా కంపాటబుల్ వర్షన్స్ ఉంటాయి చాలా, అది అన్నిటికీ ప్రాపర్ గా ఉండే నెంబర్ ఆఫ్ థింగ్స్, ఓకే నెంబర్ ఆఫ్ అప్లికేషన్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోనే మాట్లాడుతున్నాను. ఆ సర్వర్లో ఏం ఇన్స్టాల్ చేయాలి, మీరు ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తారు. ఆపరేటింగ్ సిస్టమ్ లో కూడా చాలా రకాల ఓకే చాలా అప్లికేషన్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో సర్వర్ అనేది ఏంటంటే మెయిన్లీ ఇట్స్ సర్వింగ్ టు ద క్లయింట్స్. సర్వర్ ఈజ్ సర్వింగ్ టు ద క్లయింట్స్. సో అది ఎలా చేస్తుంది, సర్వర్ ఈజ్ సర్వింగ్ టు ద క్లయింట్స్ అంటే ఏంటి? సో లెట్స్ సే ఇది ఒక సర్వర్ అనుకుందాం మనం. ఓకే, ఇది ఒక సర్వర్. ఈ సర్వర్ అనేది సర్వింగ్ ఎవరికి మామూలుగా వేరే వాళ్ళకి సర్వ్ చేస్తుంది అంటున్నాం. ఏం సర్వ్ చేస్తుంది? డేటాని సర్వ్ చేస్తుంది. ఓకే, సో ఇట్ కెన్ కమ్ దిస్ సర్వర్ ఈస్ కెన్ కమ్యూనికేట్ టు ద అనదర్ సర్వర్. ఇది ఒక సర్వర్. ఈ సర్వర్ అనేది ఇంకా వేరే సర్వర్ తో కమ్యూనికేట్ అవుతుంది. డేటా వేరే సర్వర్ డేటా పంపిస్తుంది. ఓకే, వేరే డెస్క్టాప్ పంపిస్తుంది, వేరే ల్యాప్టాప్ కి పంపిస్తూ ఉంటుంది. ఓకే, వేరే ఫోన్ కి పంపించే ఉండొచ్చు. ఓకే, వేరే ఫోన్ కి పంపించవచ్చు, లేదా ఒక ట్యాబ్ కి పంపించే ఉండొచ్చు, వేరే ట్యాబ్ కి. సో ఈ పర్టికులర్ సర్వర్ అనేది డేటా ఇక్కడికి పంపించవచ్చు, ఇక్కడికి పంపించవచ్చు, అండ్ ఇట్ సర్వింగ్. ఓకే, ఒక వేరే సర్వర్ అయి ఉండొచ్చు, ల్యాప్టాప్, డెస్క్టాప్, ఓకే మొబైల్ అండ్ టాబ్లెట్. ఓకే, ఇలా ఈ సర్వర్ ఇంకొక సర్వర్ కి పంపించవచ్చు. ఇటండి. ఓకే, ఇది ఒక డెస్క్టాప్ కి పంపించవచ్చు, ఇది ఒక ల్యాప్టాప్ కి పంపించవచ్చు, ఓకే మొబైల్ కి పంపించవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ ట్యాబ్ డేటా సర్వ్ చేయొచ్చు. ఏంటి అసలు ఏం సర్వ్ చేస్తుంది? డేటాని సర్వ్ చేస్తుంది, కరెక్టే, సింపుల్. ఏం సర్వ్ చేస్తుంది? మనకు తెలిసిన ఎగ్జాంపుల్ తీసుకుందాం. google.com అనేది ఒక వెబ్ పేజ్ ఉంటుంది కదా, www.google.com అనేది www.google.com అనేది వెబ్ పేజ్ ఉంది. ఈ వెబ్ పేజ్ ని ఈ సర్వర్ లో ఏదైనా ఒక సర్వర్ లో మాత్రమే హోస్ట్ చేయగలం. ఓకే, అది డెస్క్టాప్ లోనే ల్యాప్టాప్ లోనే హోస్ట్ చేయలేం. ఓకే, బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద సర్వర్ ఓఎస్. ఈ సర్వర్ ఓఎస్ లో ఈ సర్వర్ లో హోస్ట్ చేసినప్పుడు నువ్వు ఆ www.google.com అనే డేటాని నువ్వు సర్వర్ లో టైప్ చేస్తే నీకు సర్వర్ లో ఓపెన్ అవుతుంది. ఓకే, డెస్క్టాప్ లో ఓపెన్ చేస్తే డెస్క్టాప్ లో ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్ లో ఓపెన్ చేస్తే ల్యాప్టాప్ లో, మొబైల్లో ఓపెన్ చేస్తే మొబైల్లో ఓపెన్ అవుతుంది, ట్యాబ్ లో ఓపెన్ చేస్తే అవుతుంది. సో మనకి కావాల్సిన డేటాని వీఆర్ గెటింగ్ ఫెచింగ్ ఫ్రమ్ ద సర్వర్. సో సర్వర్ ఇస్ సర్వింగ్ డేటా టు ద క్లయింట్స్. అర్థమవుతుందండి? సో ఇంకొక అప్లికేషన్, సపోజ్ మీరు ఏదైనా ఒక బ్యాంక్ యూజ్ చేస్తున్నారు, బ్యాంక్ అప్లికేషన్ యూజ్ చేస్తున్నారు. ఓకే, బ్యాంక్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ యూజ్ చేస్తున్నారు, వాళ్ళ అప్లికేషన్ ఉంటుంది. ఓకే, ఆ అప్లికేషన్ మీరు యూజ్ చేసుకొని అంటే మీరు మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు ఏం చేస్తారు? మీ అమౌంట్ ఎంత ఉంది, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలన్నా లేదంటే ఏంటి అనేది మీరు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సింపుల్ అండి. యూపీఐ తీసుకుందాం, గూగుల్ పే, ఫోన్ పే తీసుకుందాం. అది అప్లికేషన్ మీ మొబైల్లో రన్ అవుతుందంటే అది మీ మొబైల్లో యాక్చువల్గా అది గూగుల్ పే, ఫోన్ పే అనేది యాక్చువల్ డేట్ అనేది మీ దాంట్లో ఇచ్చేస్తారా, మీ మొబైల్లో యూజ్ చేస్తారా? అదే అప్లికేషన్ కొన్ని ల్యాక్స్ ఆఫ్ థౌజండ్స్ క్రోర్స్ లో యూజ్ చేస్తున్నారు ఒక మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని. వాళ్ళందరికీ డేటా ఎక్కడి నుంచి వస్తుంది? మనీ ట్రాన్స్ఫర్ కానీ, డేటా ఫెచ్ చేయడానికి కానీ, డేటా పంపించడానికి కానీ. సో వాళ్ళకి కావాల్సిన డేటా, ఈ అప్లికేషన్ లో కనపడే డేటా ప్రతిదీ కూడాను యాక్చువల్ సర్వర్స్ లో హోస్ట్ అయి ఉంటది, వాళ్ళ బ్యాంక్ సర్వర్స్ లో హోస్ట్ అయి ఉంటది. వాళ్ళ బ్యాంక్ లో ఉన్న హోస్ట్ అయిన సర్వర్స్ లో ఇతని అకౌంట్ లో ఎంత ఇన్ఫర్మేషన్, ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ చూపిస్తుంది. యాడీస్, పేస్, ఓకే, తర్వాత ఏదైనా ట్రాన్స్ఫర్ చేయాలంటే ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ట్రాన్స్ఫర్ చేసిన వెంటనే డేటా అనే అమౌంట్ అప్డేట్ అయిపోతుంది, ఆ సర్వర్ లో అప్డేట్ అయిపోతుంది. అప్డేట్ అయింది మళ్ళీ వెంటనే మొబైల్లోకి, ట్యాబ్ లోకి మీరు ఓకే వెబ్సైట్ లో త్రూ ఓపెన్ చేసుకుంటే మీకు వెంటనే డేటా అప్డేట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ సర్వర్ లో అప్డేట్ అవ్వాలి డేటా, ఏదైనా సరే మనకు కావాల్సిన డేటా, అప్లికేషన్ రిలేటెడ్ డేటా ఆ సర్వర్ లో హోస్ట్ చేస్తున్న, ఎక్కడ ఏ సర్వర్ లో హోస్ట్ చేస్తామో ఆ సర్వర్ లో డేటా అప్డేట్ అయితేనే ఆ అప్డేట్ అయిన డేటా మీ అప్లికేషన్ లో కనిపిస్తూ ఉంటుంది. క్లియర్ అండి. ఓకే, ఇప్పుడు google.com ఉంది, అందులో మీరు ఎక్కడ లేనిది ఏదో ఎదుగుతున్నారు. ఓకే, లేనిది ఏదో ఎత్తుకున్నారంటే వాళ్ళు గూగుల్ వెబ్ పేజ్ లో హోస్ట్ చేసి ఓకే ఉంటేనే మనకు కనిపిస్తుంది. అక్కడ కనిపించట్లేదండి, ఇక్కడ కనిపించదు. ఓకే, ఇక్కడ కనిపించట్లేదని అక్కడ లేదని అక్కడ ఎప్పుడైతే యాడ్ చేస్తారో google.com సపోజ్ సంథింగ్ ఏదైనా కొత్త ఫీచర్ ఏదైనా యాడ్ చేస్తే
మనం ఇక్కడ మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకు? మెయిన్ సర్వర్లో హోస్ట్ చేస్తాం, సర్వర్లో మోడిఫికేషన్ చేస్తాం. ఓకే, అది ఏం చేయాలన్నా అప్డేట్ చేయాలన్నా ఓకే ఇక్కడ అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా అప్డేట్స్ లేదంటే ప్యాచెస్ ఇవన్నీ కూడా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్ క్లయింట్స్కి. వాళ్ళు కావాల్సిన డేటా అనేది రిసీవ్ చేసుకుంటారు. సో క్లయింట్ సర్వర్ కాకుండా ఇంకేముంటుంది అన్న? క్లయింట్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఎవర్ ద ఓకే హూఎవర్ సెండింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ ఈజ్ క్లయింట్. సో క్లయింట్ దీన్నేమో సర్వర్ అంటాం, మన భాషలో ఇది సర్వర్, ఇవన్నీ క్లయింట్స్. ఓకే, క్లయింట్స్ ఆర్ రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్. అర్థమవుతుందండి? అర్థమైంది. సో ఇది సర్వర్ అంటాం, ఇది క్లయింట్ అంటాం. సో అందుకనే మనకి యాక్చువల్గా మీరు ఇప్పుడు చూస్తే ఓఎస్ కూడా 2 డిఫరెంట్ ఓఎస్ ఉంటాయి. సో సర్వర్ ఇది, సో డొమైన్ ఓకే డొమైన్ సర్వర్, లోకల్ సర్వర్ నేను చెప్తాను. సర్వర్ అంటే ఏంటనేది అర్థమైంది. దాని తర్వాత మీకు అర్థం అవుతుంది ఏంటంటే క్లయింట్. ఓకే, క్లయింట్. సో ఇది కూడా మాట్లాడుకున్నాం. వాట్ హూ ఎవర్ ఈస్ రిసీవింగ్ ద డేటా ఫ్రమ్ ద సర్వర్ ఇది క్లయింట్. సో ఇక్కడ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, సర్వర్ ఓఎస్ డిఫరెంట్. ఓకే, అట్ ద సేమ్ టైం క్లయింట్ ఓఎస్ డిఫరెంట్. సో ఏంటి డిఫరెంట్ అంటే సర్వర్ ఓఎస్ ని తీసుకెళ్ళి సర్వర్ లో మాత్రమే ఇన్స్టాల్ చేయగలం, లేదంటే ఆ ఓఎస్ అక్కడ తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేస్తే అది సర్వర్ అవుతుంది. ఇది తీసుకెళ్ళి ఇది ఇన్స్టాల్ చేస్తే అది క్లయింట్ అవుతుంది. ఏంటి లెట్స్ ఇప్పుడు విండోస్ చూసుకుందాం, విండోస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, విండోస్ సర్వర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. విండోస్ సర్వర్ మీకు తెలిసిన వర్షన్ చెప్పండి, ఏమన్నా ఐడియా ఉన్న వర్షన్? 10.11 విండోస్ 10. ఓకే, సో 10.11 మీరు ఏదైతే చెప్పారో అది ఓఎస్, బట్ సర్వర్ ఓఎస్ కాదు, క్లయింట్ ఓఎస్. వీడు క్లయింట్ ఓఎస్ 2010 కదా మీరు చెప్పింది. తర్వాత 2011 లేదనుకుంటా, 2013 అనుకుంటా. తర్వాత 11 కూడా ఉందా? ఓకే, మేబీ నాట్ షూర్. సో 2013 మీరే ఓకే ఇవి ఏదైతే చెప్పారో ఇది క్లయింట్ వర్షన్స్. బట్ ఇక్కడికి వచ్చేసరికి 2003 నుంచి చెప్తాను. ఓకే, 2003 ఉంది, ఓకే 2008 ఉంది, 2012 ఉంది, 2016 ఉంది, 2019 ఉంది, 2021 కూడా ఉంది. సో ఈ ఓఎస్ వర్షన్స్ ఏవి కూడా ఇక్కడ ఉండవు. సో ఇక్కడ మీకు చెప్తాను చూడండి, ఇక్కడ ఉండే ఏంటనేది. విండోస్ ఎక్స్పీ, ఓకే విస్టా ఎవరు యూజ్ చేయలేండి నాకు తెలుసు. తర్వాత 2007 ఉంది, ఓకే తర్వాత 2010. ఇవి వర్షన్స్ అవునా? ఈ వర్షన్స్ కి వర్షన్స్ తేడా ఉందా లేదా? సో ఈ వర్షన్స్ ఇన్స్టాల్ చేస్తేనే సర్వర్ వర్షన్ అవుతుంది, ఈ వర్షన్స్ ఇన్స్టాల్ చేస్తేనే క్లయింట్ వర్షన్ అవుతుంది. సింపుల్, క్లియర్, అర్థమవుతుందండి? ఓకే. ఓకే, సో డొమైన్ సర్వర్ ఇది ఇక్కడతో అయిపోతుంది. సో డొమైన్ సర్వర్, లోకల్ సర్వర్ అంటే ఏంటి అంటే ఓకే డొమైన్ సర్వర్ అంటే ఐడికి జాయిన్ అయిన సర్వర్ని డొమైన్ సర్వర్ అంటాం. సర్వర్ విచ్ ఇస్ జాయిన్ టు ద ఏడి జాయిన్ సర్వర్. ఏడి అంటే యాక్టివ్ డైరెక్టరీ జాయిన్. అసలు యాక్టివ్ డైరెక్టరీ ఏంటి అనేది రేపు మాట్లాడదాం. యాక్టివ్ డైరెక్టరీ జాయిన్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ సర్వర్ which is not joined to Active Directory. Joined to the Active Directory. So which is joined to the Active Directory is called domain server. Okay, which is not joined, okay, we'll call that as local server, either work group server. Local, either work group. ఓకేనా? అర్థమవుతుందండి? Yes. Okay, fine. So I hope this is fine for today. We have 4 minutes left. So మీకు ఏమైనా డౌట్ ఉండి కన్సర్న్స్ మీకు ఏమైనా అర్థం కానీ ఏమైనా ఉంటే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను.
ఈ రోజు క్లాస్ కానీ నిన్నటి క్లాస్ కానీ ఓవరాల్ గా మీకు అర్థం కానీ ఏమన్నా ఉంటే చెప్పండి, లేదా ఇంకేమైనా అడగాలంటే అడగండి. క్వశ్చన్స్ అలాంటి డౌట్స్ ఉన్నాయి. సార్ ఇప్పుడు డిఆర్ఎల్2 కానీ మెయిన్ వాల్ట్ కానీ మీరు ఓన్లీ ఫిజికల్ ఎంకరేజ్ చేస్తున్నారని చెప్తారు కదా, రీజన్ రీజన్ ఏమంటే అంటే యూజ్ చేయాలి కదా, వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఓకే, సైబరాక్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు, మనం యూజ్ చేస్తున్నాం ఆ సజెషన్. వాళ్ళు ఇచ్చిన సజెషన్, ఇప్పుడు నేను సజెషన్ ఇస్తున్నాను, ఇష్టం మీరు ఇలా చేస్తే బాగుంటుంది అంటాను. మీరు చేస్తే మీ ఇష్టం, చేయకపోతే అఫ్ కోర్స్ మీరు ల్యాబ్ చేస్తే మల్టిపుల్ టైమ్స్ చేయండి అంటారు. లేదన్నా నేను ఒకసారి చేస్తాను సరిపోతుంది, మల్టిపుల్ టైమ్స్ అవసరం లేదని అంటారు. దట్స్ సజెషన్, జస్ట్ ఐఎమ్ గివింగ్ సజెషన్. సో ఇక్కడ ఏంటంటే ఫిజికల్ సర్వర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే, సో యాక్చువల్గా సర్వర్ అనేది మనకి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్ దట్టు ప్రైమరీ వరల్డ్ ఫిజికల్, ద ఎంటైర్ డేటా విల్ బి స్టోర్డ్ ఇన్ ద ప్రైమరీ వరల్డ్. సో క్లౌడ్ ఇస్తే ఎప్పుడైనా క్లౌడ్ కాంప్రమైజ్ అయింది అనుకోండి, మన సర్వర్ డీటెయిల్స్, మన వాల్ట్, ఓకే, మన సర్వర్ నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్స్, యూజర్ డీటెయిల్స్, ఎవ్రీథింగ్ అన్ని బయటకి ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో అది ఎవరి చేతిలో పెట్టడం ఎందుకు, క్లౌడ్ ఎక్స్పోజ్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ ఇన్ కేస్ చెప్పలేము, ఎప్పుడైనా కాంప్రమైజ్ ఇన్ ద సెన్స్ లైక్ హ్యాకింగ్ లాంటిది అలాంటివి జరిగితే, డేటా లీకేజ్ లాంటివి జరిగితే, సో అలాంటివి జరగడం ఇష్టం లేక వీళ్ళు ఫిజికల్ సర్వర్ కానీ అయితే బాగుంటుంది అన్నారు. అంటే ఇది అప్పుడు ఈ సర్వర్ ప్రైమరీ అండ్ డిఆర్ వాల్ సర్వర్స్ మన లొకేషన్ లో మన డేటా సెంటర్ లో ఉంటే మనం సెక్యూర్ చేసుకోవచ్చు అనేది పాయింట్ అక్కడ. బట్ అందరూ మెయింటైన్ చేయలేరు, ఏదండి అందరు చేయలేరండి. సో మాక్సిమం అదే నేను చాలా మంది నేను చూసిన వాటిలో ఇప్పుడు వరస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. అంటే ఇక్కడ విఎంసే ప్రైమరీ వాల్ట్ డిఆర్ వాల్ట్ కూడా విఎంసే ఉంటాయి. బట్ ఇక్కడ 2 పీవీడబ్ల్యూఎస్ మెయింటైన్ చేయడానికి కూడా తెచ్చిపోతూ ఉంటారు. ఆర్గనైజేషన్ లో నేను చెప్తున్నాను, ఒక సిపిఎంఏ ఉంటుంది, 2 పిఎస్ఎంస్, ఆ పిఎస్ఎంపీస్ ఉండనే ఉండవు, ఏఎంస్ ఉండనే ఉండవు. ఓకే, జస్ట్ ఒక ప్రైమరీ వాల్ట్ ఒక డిఆర్ వాల్ట్ దాన్ని కూడా అవునా వాడాలా అని ఆలోచిస్తూ ఉంటారు. సో ఆబ్వియస్గా ఒక ప్రైమరీ, ఒక డిఆర్, 2 పీవీడబ్ల్యూఏ, ఒక సిపిఎం, 2 పిఎస్ఎం, ఇదేనండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బయట. బట్ మీకు ఏంటంటే ఇవన్నీ తెలుసుకోవడం వల్ల మీకు బెనిఫిట్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు ఏం అడిగినా కానీ ఎస్ వినో మాకు తెలుసు చెప్పగలం అనేది ఏమో మీకు రావాలి. ఓకే, ఎనీథింగ్ అండి? నథింగ్ బ్రో, పర్ఫెక్ట్. పర్ఫెక్ట్, యా. ఓకే, దెన్ సీ టుమారో అట్ ద సేమ్ టైం. ఫైన్ గైస్, యా, సీ టుమారో, బాయ్. సో రికార్డింగ్స్ వచ్చేసాయా, అది చూస్తున్నారా రికార్డింగ్స్ అని? యా సార్ చూస్తున్నా. ఈ రోజు నుంచి మీకు లింక్ కానీ అంటే మీకు ఆటోమేటిక్ గా నేను యాడ్ చేయగానే అప్లోడ్ చేయగానే అందులో ఉంటాయి. మీకు నాకు తెలిసి మెయిల్ వస్తుంది, మీకు ఇంటిమేషన్ రాదు, సరేనా? ఆటోమేటిక్ ఇంటిమేషన్ రావచ్చు రాకపోవచ్చు, బట్ ఏ రోజు వీడియోస్ అందులో ఉంటాయి. బట్ మినిమం మీరు బేసిక్స్ కానీ వదిలేయకండి, చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు నేను చెప్పేటప్పుడు క్లాస్ జరిగేటప్పుడు రన్నింగ్ నోట్స్ పెట్టుకోండి. అట్ ద సేమ్ టైం మీరు వినేటప్పుడు కూడా ఆ నోట్స్ ఇంకో కొంచెం నీట్గా ఓకే కంప్రెస్ చేసుకొని చూడండి, ఓకేనా? సో ప్రాక్టీస్ ఇది అర్థం కాకపోతే మీకు యాక్చువల్ ఇది ఇంకా మనం కోర్సులోకి వెళ్ళలేదండి. ఎవ్రీథింగ్ వాట్ ఎవర్, ఓకే, ఇది మనం ఏదైతే డిస్కస్ చేస్తున్నామో నేను అది ఇది మిక్స్ చేసి చెప్తున్నాను. బేసిక్స్ అసలు సైబరాక్ స్టార్ట్ అవ్వాల, జస్ట్ ఇది ఒక ఎక్కడ నేను టెక్నికల్ వర్డ్ యూజ్ చేయట్లేదు ఇక్కడ. సైబరాక్ నేను జస్ట్ ఓకే పైన వెళ్తున్నాను, పైన వెళ్ళేటప్పుడు సర్వర్ అంటే ఏంటి, ఆ టైప్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనం లోడ్ బ్యాలెన్సర్ చిన్న వన్ ఆఫ్ వన్ మనం వెళ్తూ ఉంటాం. సో ఈ బేసిక్స్ అన్ని కవర్ అయిన తర్వాతే మనం సైబరాక్ లో గెట్ ఇన్ అవుతాం, ఓకేనా? సో బేసిక్స్ అర్థం అవ్వకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది. సో బీ కేర్ఫుల్ దట్. ఓకే, లెట్స్ సీ టుమారో. బై.